ఆ యొక్క ధ్యానం యొక్క అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మరి ఎంత అద్భుతంగా మనం మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకున్నాము. ఓకే మాస్టర్స్, మహావతార్ బాబాజీ గారిని మరి పత్రిజీ మాస్టర్స్ ని ఆహ్వానించుకుందాము. శ్రీకాంత్ సార్ని కూడా ఎంతో అద్భుతంగా ఆహ్వానించుకుంటూ మరి మన యొక్క ఇష్ట దేవీ దేవతలు మరి ఎవరైతే ఉన్నారో ఆ మాస్టర్స్ ను ఆహ్వానించుకుందాము. త్రిమాతలను, త్రిమూర్తులను, విఘ్నేశ్వరులు, కార్తికేయ స్వాములను ఆహ్వానించుకుందాము. అలానే మరి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, బ్రహ్మంగారు మాస్టర్స్ ను కూడా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఏంజిల్స్, గార్డెన్ ఏంజిల్స్ ను, ఆర్కింజల్ మైకిల్ గారిని, వారి యొక్క కాంతి ఖడ్గాన్ని ఆహ్వానించుకుందాము. మరి ఎంతో అద్భుతంగా ఈ యొక్క ధ్యానము మరి ఆ యొక్క అనుభవాలు చాలా ఎంతో అద్భుతంగా జరిగాయి మాస్టర్స్. మరి ఈ యొక్క మాస్టర్స్ మన యొక్క ఉన్నతికి ఎంతగానో సహకరిస్తూ ధ్యానంలో ఇంకా ఎంతో అద్భుతమైన ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నత స్థితిని చేరడానికి ఎంతో సహాయపడ్డారు. మొదట నేను 2011లో ధ్యానంలోకి వచ్చాను మాస్టర్. 2011 మేము భద్రాచలంలో ఉండేవాళ్ళం. భద్రాచలం దగ్గర నెల్లిపాక అక్కడ ఉండేవాళ్ళము. అత్తయ్య గారు వాళ్ళ ఊరు, అక్కడ ఉండేవాళ్ళం మాస్టర్స్. అయితే అక్కడ క్లాసెస్ జరుగుతూ ఉండేవి. 41 days క్లాసెస్ స్టార్ట్ చేశారు అక్కడ. కాకపోతే అక్కడ డైలీ వెళ్ళడానికి కుదిరేది కాదు. చిన్న బాబు అప్పుడు థర్డ్ ఇయర్, అప్పుడు వెళ్ళడానికి కుదిరేది కాదు మాస్టర్స్. మా ఇంటి పక్కన రిలేటివ్స్ ఉన్నారు, ఆ పిన్ని వాళ్ళు వెళ్ళేవాళ్ళు, మా అత్తయ్య గారు వెళ్ళేవాళ్ళు. నాకు వెళ్ళడానికి బాబు ఎట్లా అంటే వెళ్తూ ఉంటే ఏడ్చేవాడు. ఇంటి దగ్గర చేసుకున్నా ఆ కళ్ళు ఇట్లా రెప్పలు ఇట్లా లాగడం, అట్లా చిన్నప్పుడు కదా తెలియకుండా అలా చేస్తూ ఉండేవాడు. వాడు పడుకున్నప్పుడు చేసుకుంటూ ఉండేదాన్ని. అట్లా ఫ్రీ టైంలో అట్లా చేసుకునేదాన్ని. అయితే సడన్ గా ఏమైందంటే ఒకసారి నైట్ పండుకున్న తర్వాత మరి పొద్దున్న లేస్తారు కదా, లేచిన తర్వాత చెప్పాడు కదా, తాతయ్య కనిపించారు, నిన్ను ధ్యానం చేసుకోమన్నారు, నాకు స్వీట్స్ ఇచ్చారు అని చెప్పారు. అయితే నేను ఎలా అనుకున్నానంటే మా మామయ్య గారు జరిగిపోతే మా మామయ్య గారే కళ్ళు కనిపించి అలా చెప్పారేమో అనుకున్నాను. అయితే పక్కన మా పిన్ని గారు వాళ్ళు ధ్యాన ఆంధ్రప్రదేశ్ ధ్యాన జగత్ మ్యాగజైన్ వేయించుకునేవాళ్ళు. ఆ మ్యాగజైన్ లో పత్రిజీ గారి ఫోటో చూశారు మాస్టర్స్. చూసి ఈ తాతగారే నాకు ఇచ్చారు, చాక్లెట్స్ ఇచ్చారు, మమ్మీని ధ్యానం చేసుకోమన్నారని చెప్పాడు. అసలు చాలా అద్భుతము, మాకు చాలా హ్యాపీ అయింది మాస్టర్. చాలా అద్భుతమైన ఆ యొక్క ఆ ధ్యాన అనుభవం అయినసరికి చాలా హ్యాపీ అయింది. అప్పటి నుంచి ధ్యానం చేసుకొని ఇచ్చాడు. ఎప్పుడు అసలు ధ్యానం అనేది ఆటంకం వచ్చేది కాదు. ధ్యానం చేసుకున్నా కూడా వాడు ఆడుకుంటూ ఉండేవాడు. మేము ధ్యాన మహాచక్రానికి వెళ్తూ ఉండేవాళ్ళం ప్రతి సంవత్సరము. వెళ్ళినా కూడా 3 years 4 years ఉంటాయి. అక్కడ ఎంత చలి ఉంటుందో తెలుసు కదా మాస్టర్స్. అక్కడ ఆ చలిలో కూడా ఏ ఫీవరు, జలుబు ఏమీ ఉండేది కాదు. ఎప్పుడన్నా కొంచెం జలుబు వచ్చినా కూడా ఎమ్మటి తగ్గిపోయేది. కింద పడుకో పెట్టేవాళ్ళం, మేము మెడిటేషన్ లో కూర్చునే వాళ్ళం. 3:34కి స్టార్ట్ అయ్యేది కదా క్లాసు. అంత చలిలో కూడా మేము ధ్యానంలో కూర్చొని మంచిగా ప్రశాంతంగా ధ్యానం చేసుకునే వాళ్ళం. అలా ఎంతో అద్భుతంగా మరి ఆ ధ్యానంలో ఎన్నో సారు ఎక్కడికైతే క్లాసులు పెట్టేవాళ్ళో అక్కడ క్లాసులకి వెళ్తూ ఉండేవాళ్ళం. వరంగల్లోని మణుగూరు దగ్గర, కమలాపూరు అక్కడక్కడ జరుగుతూ ఉండేవి. ఆ యొక్క ధ్యాన క్లాసులకి సార్ కలుసుకోవడానికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ యొక్క పత్రిజీ గారి యొక్క ఆ యొక్క జ్ఞానాన్ని ఎంతగానో
ఇస్తూ చిన్న చిన్నగా ఆ ధ్యానంలో చాలా ఇంట్రెస్ట్ గా చేసుకోవడం జరిగింది మాస్టర్స్. మా ఇంటి దగ్గర మరి మా అత్తయ్య గారు చేసుకునే వాళ్ళు, మా హస్బెండ్ చేసేవారు. మరి ఫస్ట్ గా భద్రాచలంలో వీక్లీ వన్స్ క్లాసెస్ పెట్టేవాళ్ళు మాస్టర్స్. అయితే ఫస్ట్ క్లాసు నేను నందా గారని ఉన్నారు కదా సారు, నందా సార్ క్లాసెస్ విన్నాం. భగవద్గీత గురించి చెప్పారు చాలా అద్భుతంగా. తర్వాత నెక్స్ట్ వంశీ గారి క్లాసెస్ విన్నాము. వంశీ గారు కూడా చాలా అద్భుతమైన జ్ఞానము. తర్వాత మాస్టర్స్, తర్వాత పత్రి సార్ వచ్చారు. పత్రి సార్ ఆ జ్ఞానం మీద చెప్పలేం కదా మాస్టర్స్. ఈ యొక్క గురువులు ఫస్ట్ ఆ యొక్క వారి యొక్క ధ్యానాన్ని తీసుకుంటూ చిన్న చిన్నగా ఆ ధ్యానంలో ఇంట్రెస్ట్ చూపెడుతూ చిన్న చిన్నగా ధ్యానం చేసుకుంటూ వచ్చాము. మరి ఇక ఆ బాబు స్టడీ గురించి ఖమ్మం రావడం జరిగింది. ఆ యొక్క ఆ ఖమ్మం వచ్చిన తర్వాత మరి ఆ మా ఫాదర్ కి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది, బాగాలేదన్నమాట. ఆ అయితే ఇంట్లో క్లాసెస్ పెట్టియాలని చాలా ఉండేది. ఇంట్లో క్లాసెస్ పెట్టియాలి, అందరూ రావాలి, అట్లా బాగుండేది. ఫస్ట్ నుంచి కూడా ధ్యానం గురించి తెలుసుకోవాలి, అందరి ఆ యొక్క ధ్యానంలో అందరూ రావాలి అని బాగా ఉండేది. అయితే ఇక్కడికి పత్రి సార్ వస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి సార్ వచ్చారు, ఆ యొక్క క్లాస్కి వెళ్ళాము. అయితే తర్వాత ఇట్లా మా ఫాదర్ గురించి ఇంట్లో పెట్టేయాలనుకున్నాం కదా, అప్పుడు ఆ పాంప్లెంట్ గురించి వెతికాను ఒకసారి. ఎందుకంటే మాస్టర్స్ శైలజ మేడం నెంబరు, మరి ఆనంద ప్రసాద్ సారు, ఇంకా మేడం, ఇంకా ఉంటారు కదా మేడమ్స్, వాళ్ళందరి నెంబర్స్ తీసుకొని ఇన్వైట్ చేశాను. ఇక్కడ క్లాసెస్ పెట్టాలి మేడం, ఎంతో అద్భుతంగా మరి రోజు క్లాసెస్ పెట్టాలి అని ఇట్లా ఇన్వైట్ చేస్తే మంచిగా శైలజ మేడము, ఆనంద ప్రసాద్ సారు, ఇంకా రూపా మేడం, ఓకే, రూపా మేడం కూడా చాలా అద్భుతంగా సపోర్ట్ ఇస్తారు. శైలజ మేడం కూడా చాలా అద్భుతమైన సపోర్ట్ ఇస్తారు. వాళ్ళు పాంప్లెట్స్ తీసుకొని వచ్చారు, మంచిగా పాంప్లెట్స్ అందరికి మా మదరు శైలజ మేడం పంచి పెట్టారు. అంతా ధ్యాన క్లాసులు స్టార్ట్ చేస్తున్నాము. అయితే ధ్యానం క్లాసులు రోజు జరుగుతూ ఉండేవి చాలా అద్భుతంగా. ఒక 4 days 5 days అట్లా జరిగాయి. అనుకోకుండా మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. అదేంటంటే ఆయన హెల్త్ ఇష్యూ, ఆయన ప్రశాంతంగా ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఆయన బాడీని వెకెట్ చేశారు. ఇద్దరికి భయపడేదాన్ని, బాడీ వెకెట్ చేస్తే ఏంటి ఆ భయం, ఎంత చాలా అసలు భయం ఉండేది మాస్టర్. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ భయం అనేది లేదు. ఇద్దరికి చాలా భయపడేదాన్ని. ప్రశాంతంగా ఆయన మరి ఆ యొక్క బాడీని వెకెట్ చేశారు. తర్వాత కూడా 11 days అట్లా చేస్తాం కదా, అప్పుడు కూడా పాంప్లెట్స్ పంచిపెట్టాము శాకాహారం గురించి, బుక్స్. మరి యలమంచిలి గారు సార్ కూడా ఇక్కడ క్లాసెస్ చెప్పేవాళ్ళు మన దగ్గరకు వచ్చి. ఆ సారు దగ్గర తీసుకున్నాము ఆ శాకాహారం గురించి బుక్స్. మరి అవన్నీ తీసుకుని అందరికీ మరి పంచిపెట్టడం జరిగింది. చాలా మంది చాలా అద్భుతంగా ఉందన్నారు ధ్యానం గురించి. దాంట్లో శాకాహారం గురించి కూడా అంత అద్భుతంగా మరి ఆ బుక్స్ లో ఉన్నాయి, చాలా అద్భుతంగా. మరి అలానే మాస్టర్స్ ఈ విధంగా జరుగుతుంటే ఇక తర్వాత కూడా ధ్యానం చేసుకుంటూ చేసుకుంటూ చిన్నగా శైలజ మేడంని పరిచయం అయ్యారు. ఆ శైలజ మేడం రోజు క్లాస్ చెప్పడానికి వచ్చేవాళ్ళు. శైలజ మేడం క్లాసెస్కి అటు ఇటు ఎక్కడికి వెళ్తే అక్కడ శైలజ మేడంతో వెళ్ళేదాన్ని. ఒక్కోసారి మా మదర్తోని, ఒక్కోసారి మా హస్బెండ్తోని, ఒక్కోసారేమో మా అత్తయ్య గారు, అట్లా శాకాహారాలికని ఎక్కడైనా టెంపుల్స్లో అట్లా పాంప్లెట్స్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేయడానికి శైలజ మేడంతో వెళ్తూ ఉండేదాన్ని. చాలా సపోర్ట్ ఇస్తారు శైలజ మేడం కూడా. ఇట్లా అన్ని చోట్ల పాంప్లెట్స్ ఇవ్వటము, మంచిగా అందరితోని అందరి దగ్గర ఆ జ్ఞానాన్ని ఇవ్వటము, మనము ఆ జ్ఞానాన్ని తీసుకోవడం జరుగుతూ ఉండగా ఒకసారి ఆ జ్ఞానాన్ని ఇస్తుండగా ఒక మేడం అన్నారు కదా శైలజ మేడం, అక్కడక్కడ క్లాసెస్ చెప్పండి మేడం, చిన్నగా మీ మీ యొక్క జ్ఞాన అనుభవాలే షేర్ చేయండి పర్వాలేదు అని చెప్పారు. అట్లా ఒక్కొక్క చోట మండవ, చిన్న చిన్న గ్రామాల్లో అట్లా క్లాసెస్ అట్లా అట్లా చెప్పాను. ఒకసారి మా బాబుని తీసుకెళ్ళాను.
అట్లా చాలా అద్భుతం మాస్టర్స్. అట్లా కొంచెం కొంచెం అట్లా అలవాటైంది. అలవాటైన తర్వాత మళ్ళీ ఖమ్మం గ్రూప్‌లో ఉన్నాను. ఈ ఖమ్మం మెడిటేషన్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో ఉన్నాను. బాలకృష్ణ మాస్టరు సేతు క్లాసెస్ అన్నీ పెడుతూ ఉండేవాళ్ళు కదా! జూమ్ సెషన్స్. వాటిలో ఆహ్, జాయిన్ అవ్వటం జరిగింది. ఎంతో అద్భుతంగా సార్ క్లాసెస్ ఎంతో అద్భుతంగా జరిగాయి. మరి చాలా అద్భుతమైన క్లాసెస్. అవి చేస్తూ ఉండగా మరి చాలా అనుభవాలు కూడా ఆ యొక్క సార్ క్లాసెస్‌లో తీసుకోవడం జరిగింది. అలానే మరి ఇంకా పీఎంసీ వర్క్ అని ఉండేది కదా మాస్టర్స్. ఎప్పుడంటే ధ్యాన మహాచక్రంకి ముందు బాలకృష్ణ సార్ వాళ్ళు ఫోన్ కాల్స్ చేసి ఈ యొక్క ధ్యాన మహాచక్రానికి ఆహ్వానించమనేవాళ్ళు. అలా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇక్కడికి వచ్చే ఏ వారందరి యొక్క ఫోన్ నంబర్‌లు మనము ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ నంబర్స్ ఇస్తారు కొన్ని. వాళ్ళకి ఇన్వైట్ చేయాలన్నమాట. నాకు కొంచెం ఇంట్రెస్ట్ అయ్యి ఓకే అని చెప్పేసి నేమ్ ఇచ్చాను. కొన్ని నంబర్స్ ఇచ్చారు. ఇట్లా ఫోన్ చేయటం, వాళ్ళకి ఇన్వైట్ చేయటము అట్లా చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఆ యొక్క అనుభవము చాలా అద్భుతం మాస్టర్స్. చాలా అద్భుతం. అయితే అనుకోకుండా కరీంనగర్ అట్లా అట్లా మాస్టర్స్ ఒక్కొక్క ఊరు మనకి తెలియదు కదా! ఫోన్ నంబర్స్‌లో ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు మాస్టర్స్. చాలా అద్భుతం అనిపించేది. ఒక్కొక్కళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇలా ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు మాస్టర్స్. అయితే ఒక్కసారి కరీంనగర్ మాస్టర్ సుగుణ మేడం అని ఆ మేడంతో మాట్లాడాను. అసలు మన సొంత మాస్టర్ లాగానే, సొంత ఇంట్లో వాళ్ళలాగానే చాలా బాగా మాట్లాడారు. అసలు ఆ ముక్కు మొహం కూడా తెలియదు. మంచిగా మాట్లాడారు. ఇట్లా అది ఇది మాట్లాడుకుంటా ఇట్లా కరీంనగర్ శ్రీకాంత్ సార్ ఉన్నారు. ఆ గ్రూప్ స్టార్ట్ అయి ఉంది. దీంట్లో జాయిన్ అవ్వండి. మీ నేమ్ ఇస్తాను, మీ నెంబర్ ఇస్తా అన్నారు. సరే ఓకే అన్నాను. అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ఆ శ్రీకాంత్ సారు శ్రీకాంత్ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మరి కాంతి జగత్ గ్రూప్‌లో నేను మెంబర్‌గా ఉన్నాను. ఆ కాంతి జగత్ గ్రూప్‌లో ఎంతో అద్భుతంగా ఆ యొక్క సార్ యొక్క జ్ఞానం మాస్టర్స్ చాలా అద్భుతం మాస్టర్. ఆ యొక్క సారు యొక్క జ్ఞానాన్ని తీసుకుంటూ ఎంతో అద్భుతంగా మరి ఈ ధ్యానంలోకొచ్చాను. పత్రి సార్ యొక్క అనుభవాలు ఒకవైపు, అలానే శ్రీకాంత్ సార్ యొక్క జ్ఞానము, పత్రి సార్ యొక్క జ్ఞానము చాలా అద్భుతం మాస్టర్స్. మరి అలానే పత్రి సారు ఒకసారి ధ్యాన మహాచక్రం ఫస్ట్ టైం 2011లో మాస్టర్ వైజాగ్‌లో జరిగిందనమాట. అప్పుడు ఏమైందంటే నాకు సార్‌కి ఇట్లా షేక్ హ్యాండ్ ఇవ్వాలని బాగుండే. ఫస్ట్ టైం కదా! ఇద్దాం అనుకుంటే ఇట్లా జేబుల్లో చేతులు పెట్టుకొని అటు ఇటు వెళ్తూ ఉండేవాళ్ళు. షాప్‌లోకి వస్తూ ఉంటారు గదా! ఏంటంటే వర్క్‌షాప్స్‌కి వాటికి అట్లా వచ్చి ఇట్లా సందర్శిస్తూ ఉంటారు. నేను ఆయన వెనకాలే అట్లా వెళ్తూ ఉండేదాన్ని. చేతులేమో ఈ జేబులో పెట్టుకొని ఇట్లా నవ్వుతూ ఉండేవాళ్ళు. షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటే. హ్మ్. అయితే లాస్ట్ రోజు మనకిప్పుడు ధ్యాన మహాచక్రానికి వెళ్ళామంటే అందరూ ఎంతో అద్భుతంగా మన కుటుంబం ఎలా ఉంటుందో అంత ఫ్రీగా ఉంటూ ఉంటారు. అయితే లాస్ట్ రోజు మాస్టర్స్ ఆహ్, కర్నూలు నుంచి కొంతమంది వచ్చారు. మన ధ్యాన ఆహ్, యొక్క మాస్టర్స్ కర్నూలు నుంచి వచ్చారు. ఆ మాస్టర్స్ అందరం మాట్లాడుకుంటుంటే ఆయన పెద్దాయననమాట. 65 అట్లా ఉంటాయి. ఆయనతోని ఇట్లా చెప్పాను. సార్‌కి షేక్ హ్యాండ్ ఇద్దామంటే అవ్వలేదు. సార్ ఇట్లా చేతులు పెట్టుకొని ఇట్లా అటు ఇటు నడుస్తున్నారు. షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదంటే, సరే ఓకే అని ఇట్లా మాట్లాడుకుంటున్నాము. తర్వాత సాయంత్రం అనమాట. డిసెంబర్ 31 ఇప్పుడు తర్వాత అంతా మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారు సారు. అంతా అయిపోయిన తర్వాత ఒక చోట కూర్చున్నారు. కూర్చున్నది ఈ 65 ఇయర్స్ అన్నాం కదా! ఆయన పెద్దనాన్న అనేదాయనని. వైట్ డ్రెస్ ఏసుకునేవాళ్ళు. మొత్తం పెద్దాయననమాట. ఆయన ఆయన ఏం చేశారంటే వెళ్లి వస్తున్నారు. పత్రి సార్ ఎక్కడో ఉన్నారని గ్రౌండ్‌లో కూర్చున్నారంట. అందరూ వెళ్లి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అట్లా మరి మాట్లాడిస్తున్నారు. అట్లా ఆయన గూడా మాట్లాడిచ్చి
వచ్చి చెప్పారన్నమాట. ఏమని చెప్పారంటే, "ఇట్లా అమ్మ అద్రి సార్ ఉన్నారు అక్కడ. నీకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ కదా! ఎళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వు సార్‌కి. నీ యొక్క కోరిక నెరవేరుతుందని" చెప్తే తోలో మా సారు, నేను, మా అత్తయ్య గారు, మా అత్తయ్య గారు వాళ్ళ మదర్ అందరూ కలిసి వెళ్ళాము. వెళ్తుంటే అందరూ ఇట్లా ఆయన దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఒక భయం ఉంటది లోపల. ఏంటంటే పత్రి సార్ అంటే ఇట్లా కొడతారు గదా! అట్లా చెంప మీదేస్తారు. అట్లా భయం ఉండే. ఒకేపు ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఒక కోరిక ఉంటది. లోపల అదొక భయం ఉండే. అయితే సారు యొక్క పాదాలను ఇట్లా మంచిగా నొక్కేసి, మంచిగా ఒక ఆనందంతోని ఏడ్చుకుంటూ, ఆనందంతోనే ఆ కళ్ళెమ్మట నీళ్ళొస్తూ ఏడ్చుకుంటూ వచ్చాను. ఏడ్చుకుంటూ వచ్చేసరికి మా హస్బెండ్ చెంప మీద ఏసారన్నమాట. అయితే అది ఎందుకంటే, నేను ఇట్లా అనుకున్నాను గదా! సార్ ఇట్లా కొడతారని నాలో ఉంది. ఆయన ద్వారా ఇట్లా ఒక చెంప మీద ఏసారు. సార్ ఇట్లా ఏస్తారని అనుకున్నా గదా! ఆ యొక్క జ్ఞానం లోపల ఉంది. అదొక ఇది ఉంది గదా! అది బయటికి రిలీజ్ చేశారు మా సార్ ద్వారా. కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మరి సార్ ఎంతగానో మరి జేతవనంకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాము. ఇంకా ఎంతో అద్భుతమైన జ్ఞానం. ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క సార్ జ్ఞానాన్ని స్వీకరించే వాళ్ళము. జేతవనం వెళ్ళినప్పుడు సారు అందరికి వడ్డింయడానికి వెళ్ళేవాళ్ళు గదా! అక్కడికి ఆయనతో పాటు వెళ్ళేదాన్ని. వచ్చేటప్పుడు ఆయన చెయ్యి పట్టుకొని ఆహ్, వచ్చాను కొంత దూరము. తర్వాత ఆహ్, సారు లాస్ట్ టైమ్ గూడా మంచిగా లాస్ట్ టైమ్ ఇప్పుడు ఫిబ్రవరిలో అట్లొచ్చారు. 2022 ఆ టైంలో సారు బాడీ వెకేట్ చేసే ముందు వచ్చారు. అప్పుడు గూడా ఆ సారు యొక్క బ్లెస్సింగ్స్‌తోని ఆయన యొక్క లెఫ్ట్ హ్యాండ్ గూడా పట్టుకొని కొంసేపు నడిచాను. ఆయన అవకాశం ఇచ్చారు. ఆయన అవకాశం ఇవ్వటం వల్లనే అవకాశం అదృష్టం దక్కింది. అలానే ఆయన ఎంతో అద్భుతంగా ఫుడ్ వడ్డించడము, ఆ యొక్క టేస్ట్‌ని చవి చూచడం జరిగింది. ఎంతో అద్భుతంగా. మరి ఎక్కడ పిరమిడ్ ఓపెనింగ్ అయినా వచ్చేవాళ్ళు. అక్కడ జ్ఞానాన్ని అందించేవాళ్ళు. అక్కడ ఒకసారి వెళ్ళాము మణుగూరు దగ్గర. అక్కడ మణుగూరు దగ్గర ఒకళ్ళు పిరమిడ్ ఓపెన్ చేశారు. పిరమిడ్ ఓపెనింగ్‌కి సారొచ్చారు. అక్కడ మరి ఆయన చేతుల మీదుగా ఎంతో అద్భుతంగా మా బాబుకి పూర్ణం స్వీట్ కావాలా? హాట్ కావాలా? అని అడిగారు. స్వీట్ కావాలా? హాట్ కావాలంటే స్వీట్ అని ఆ పూర్ణం తీసుకున్నాడు. అది అందరం షేర్ చేసుకున్నాము. ఆ యొక్క జ్ఞానం ఆయన చేతి మీదుగా ఇచ్చింది కదా! ఎంతో అద్భుతమైన ప్రసాదాన్ని స్వీకరించాము. అలానే మాస్టర్స్ ఆ రోజు ఏమైందంటే అక్కడికి వెళ్ళాం కదా! నైట్ పూట అక్కడికి వెళ్ళాము. మరి ఎక్కడ పండుకోవడానికి పైన అంతా ఖాళీ లేదు. పక్కన రెంట్‌కి ఉండేవాళ్ళు పిలిచి మంచిగా 2 మంచాలేసేసి మా కోసం సెపరేట్‌గా పిలిచి మంచిగా ముందు రూమ్ మొత్తం 2 మంచాలేసి మాకు ప్లేస్ ఇచ్చారు మాస్టర్స్. మళ్ళీ బాబుకి మరి వచ్చే తెల్లవారుజామున మళ్ళీ ఎమ్మటే బయలుదేరి వస్తుంటే ఆ యొక్క పాలు కల్పించారు. బోర్న్‌విటా కల్పించారు. ఏంటంటే ఒక కుటుంబంలో సొంత మన కుటుంబంలో సభ్యులు ఎలా ఉంటారో అంత ఆత్మీయ బంధువులు ఎంత స్నేహపూర్వకంగా ఉంటారు. అంటే చాలా అద్భుతంగా మరి రిసీవ్ చేసుకోవడం జరిగింది. అలానే పత్రిజీ గారు గూడా ఆ యొక్క పౌర్ణమి రోజుల్లో మరి మెడిటేషన్ చేసుకుంటూ ఉంటూ 2 అవర్స్ అలా చేయించేవాళ్ళు కదా! ఎంతో అద్భుతంగా పీఎంసీ ఛానెల్‌లో ఫ్లూట్ వాయించుతూ మెడిటేషన్ 2 అవర్స్ చేయించేవాళ్ళు పత్రి సారు. ఆ టైంలో మరి ఎంతో అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయన యొక్క స్పర్శ అనేది ఆ యొక్క నుదురు మీద చల్లగా స్పర్శ ఆ పౌర్ణమి ధ్యానం టైంలో ఎన్నో సార్లు మాస్టర్స్ ఆ యొక్క స్పర్శ అనేది నుదుటి మీద చల్లగా తలిగింది మాస్టర్. ఒకసారి అలా తలిగింది. ఇంకొకసారి అలానే పౌర్ణమి ధ్యానంలో ఆయన యొక్క ఫ్లూట్ మ్యూజిక్ ఆ యొక్క ఆధ్వర్యంలో ధ్యానం చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఆ యొక్క నుదురు మీద టచ్ అయింది. నేను అనుకున్నా మా అన్నయ్య వాళ్ళ బాబొచ్చారు. అప్పుడు ఆ బాబేమనుకోని అడిగాను. కాదన్నారు. అట్లా ఎన్నో సార్లు ఆ పౌర్ణమి ధ్యానం చేసుకుంటుంటే సార్ యొక్క స్పర్శ మరి ఆయన జ్ఞానం కూడా మనకి ఏ విధమైన జ్ఞానం మనకి అందాలో ఆ విధమైన జ్ఞానం ఇస్తూ ఉంటారు. నేను 2014 ఆ టైంలో
మెడిటేషన్ చేసుకుంటూ ఉండేదాన్ని. అలానే 2019 ఆ టైంలో మా ఫాదర్కి బాగాలేదు. ఆ టైంలో నేను నైట్ పడుకుంటూ ఉండేదాన్ని. అయితే సార్ అప్పుడు మెసేజ్ అందించారు. పడుకోవడం కాదు, అట్లా మెడిటేషన్ చేసుకోవాలి అట్లా చెప్పారు. అప్పటి నుంచి నైట్ మొత్తం మెడిటేషన్ చేసుకుంటూ ఉండేదాన్ని. అట్లా 4-5 సంవత్సరాలు రోజు కంటిన్యూగా నైట్ మొత్తం కూర్చునేదాన్ని మంచిగా ప్రశాంతంగా ఆ ధ్యానంలో. ఫస్ట్ కాళ్ళు మొత్తము ఇట్లా తిమ్మిళ్ళు వచ్చేయి. మా హస్బెండ్ మరి మా మదరు, బాబు నైట్ పూట కూర్చోవడం కదా, నైట్ మొత్తం కూర్చోలేవు అట్లా అన్నారు ఫస్ట్. తర్వాత వాళ్ళు కూడా ఓకే అని ఇట్లా అలవాటు అయిపోయింది. నైట్ మొత్తం కూర్చునేదాన్ని. మంచి ఎనర్జీస్ మాస్టర్స్ యొక్క ఏంజిస్ మాస్టర్స్ వాళ్ళ యొక్క స్పర్శ, రకరకాల ఆ యొక్క స్మెల్స్, మరి ఎంతో అద్భుతమైన ఆ యొక్క మరి కాంతులు చాలా అద్భుతంగా ఉండేది మాస్టర్స్, చాలా అద్భుతంగా ఉండేది. తర్వాత ఒక 2 years నుంచే తగ్గించాను. అప్పుడప్పుడు నైట్ కూర్చుంటూనే ఉంటాను. కూర్చోబుద్ధి అయినప్పుడు నైట్ అంతా కూర్చుంటూ ఉంటాను. మనకి ఏమన్నా ప్రాబ్లం అనిపించినప్పుడు, జలుబు అట్లా దగ్గు ఏమన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం మెడిసిన్ వేసుకున్న కూడా తగ్గదు కదా. ఆ టైంలో మనము నైట్ మొత్తం కూర్చున్నాం అనుకోండి, అసలు ఆ జలుబు అనేది దెబ్బకి పొద్దున కల్లా మొత్తం ఫ్రీ అయిపోతుంది. ఓకే మాస్టర్. అలానే శ్రీకాంత్ సార్ అన్నాం కదా, శ్రీకాంత్ సార్ యొక్క మరి ఆయన కూడా ఎంతో అద్భుతంగా మరి ఆ యొక్క జ్ఞానం అందిస్తూ ఉండేవాళ్ళు. మరి ఈ యొక్క ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతో అద్భుతంగా ఆ ధైర్యము, బయటికి వెళ్ళాలన్నా మరి భయం ఉంటుంది, ఎవరితో మాట్లాడాలన్నా భయము. అలాంటిది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి శ్రీకాంత్ సార్ దాంట్లోకి వచ్చిన తర్వాత ఎంతో అద్భుతంగా మరి ఆ భయం అంతా తొలగిపోయింది. లోపల అదొక రకం భయం ఉండేది మాస్టర్. ఆ యొక్క భయం అనేది తొలగించారు మాస్టర్. అలానే ఆ యొక్క చక్రాస్ గురించి తెలియదు, కాంతి గురించి తెలియదు. ఓకే మాస్టర్. అలానే లోపల ఆ యొక్క నర్వ్ సిస్టమ్ 72,000 నాడులని, గ్లాండ్స్, పార్ట్స్ అవి ఏమీ తెలియదు మాస్టర్. అలాంటిది సార్ యొక్క ఆధ్వర్యంలో అన్ని నేర్చుకున్నాను. అన్ని ఆ పార్ట్ ఈ పార్ట్ అన్ని వాటి గురించి అన్ని నాకు తెలిసాయి. చక్రాస్ గురించి అవగతమైంది. ఆ యొక్క చక్రాస్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏంటి అన్ని విపులంగా చెప్తారు. అనుభవాలు షేర్ చేయమంటారు. అనుభవాలు షేర్ చేస్తే ఆయనకి ఇష్టం. ఎంతసేపు అయినా కూడా అనుభవాలు ఎంతమంది చెప్పినా కూడా ఆయన వింటూనే ఉంటారు సారు. ఆ యొక్క అనుభవం షేర్ చేయటం ద్వారా మీకు ఎంతో అద్భుతమైన జ్ఞానం వస్తుందని సార్ చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ 100%. ఆ యొక్క అనుభవం షేర్ చేయటం వల్ల ఎంతో అద్భుతంగా మాకు ఎంతో అద్భుతమైన జ్ఞానం కూడా అందేది మాస్టర్. లోపల కూడా ఎంతో మరి ఎన్నో రకాలుగా మరి నొప్పులేంటి, ఆ యొక్క చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులని, లోపల ఉండే ప్రాబ్లమ్స్ ఈ ధ్యానం వలన సార్ యొక్క గ్రూప్ లోకి వచ్చిన తర్వాత చెస్ట్ కూడా అప్పుడప్పుడు దడలాగా పెయిన్ లాగా ఉండే ఆ నొప్పులు తగ్గాయి. మళ్ళీ ఒక్కోసారి మెడిటేషన్ చేసుకుంటూ ఉంటేనే నొప్పులు సడన్ గా నొప్పులు వచ్చాయి, నడవలేక ఉండేవాళ్ళం. అట్లాంటివి అలా చాలా రకాలుగా లోపల ఉండే ప్రాబ్లమ్స్ అన్ని సార్ ద్వారా అంత క్లియర్ అయిపోయాయి మాస్టర్. అంత చాలా అద్భుతంగా మరి ప్రశాంతంగా మరి ఆరోగ్యంగా హ్యాపీగా ఆనందంగా ఉన్నాము. సార్ యొక్క ఆధ్వర్యంలో మరి క్లాసులు కూడా చెప్పిస్తారు. అసలు మరి యూట్యూబ్లో చెప్పించడము చాలా అద్భుతమైన ఆ యొక్క ధైర్యాన్ని ఇవ్వటము సార్ ద్వారా మేమెంతో తీసుకున్నాము. క్లాసులు మంచిగా వీడియో ఆన్ చేసుకొని క్లాసెస్ చెప్పడము చాలా అద్భుతమైన ఆ యొక్క అనుభవము. చాలా సంతోషము. మన యొక్క క్లాస్ మనం చూసుకుంటే ఆ యొక్క సంతోషము వేరు కదా మాస్టర్స్. ఆ యొక్క అద్భుతమైన అవకాశము శ్రీకాంత్ సార్ ద్వారా మాకు ఇచ్చారు. అలానే ఎంతో అద్భుతమైన ఆ యొక్క కాంతి స్ప్రెడింగ్, ప్రతి ఒక్కదానికి ఆ యొక్క కాంతి స్ప్రెడ్ చేయటము, మొక్కలకేంటి మరి ఆ యొక్క పక్షులకు, జంతువులకు, మరి భూమాతకు, ప్రకృతి మాతకు, ఓకే మాస్టర్స్ అన్నిటికీ మరి ఏవైనా మరి ఆ యొక్క వేరే దేశాల మధ్య యుద్ధాలు అయినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, ఆ యొక్క పోలీస్ స్టేషన్లకు, కోర్టులకని అన్నిటికీ మరి
విశ్వవిద్యాలయాలకు. ఓకే మాస్టర్స్. అలానే ఆ యొక్క ప్రతి ఆ యొక్క లేడీస్కి సంబంధించిన అన్నిటికీ ఆ యొక్క మాస్టరు కాంతి స్ప్రెడ్డింగ్ చేయించుతారు. చక్రాస్ యాక్టివేటింగ్ చేయించడము, మరి ఎంతో అద్భుతంగా ఆ లోపల ప్రతి పార్ట్ని మరి క్యూర్ చేయటము, ఎంతో అద్భుతమైన ధైర్యాన్ని అందించటము, కాంతి బాడీగా పూర్ణాత్మగా చేయటము, ఎంతో ఆ యొక్క అనుభవము సార్ ద్వారా స్వీకరించటం జరిగింది. మరి ఎన్నో క్లాసులు కూడా సార్ ద్వారా మరి సార్ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటూ క్లాసులు కూడా మరి సారు యొక్క జ్ఞానం ద్వారా క్లాసులు చెప్పడం జరిగింది. పత్రిజీ గారికి మరి ఆ యొక్క శ్రీకాంత్ మాస్టర్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. పత్రిజీ గారు ఆ యొక్క ధ్యానం ద్వారా మరి ఎంతో అద్భుతమైన ఆ యొక్క లోపల ఆ జ్ఞానాన్ని పెంచుతూ మరి ఆ యొక్క శ్రీకాంత్ సార్ ద్వారా ఆ కాంతిని స్వీకరిస్తూ చక్రాస్ యాక్టివేట్ చేసుకుంటూ ఎంతో అద్భుతమైన ఆ ధైర్యాన్ని తీసుకుంటూ ఆ యొక్క జ్ఞానాన్ని మరి అందరికీ స్ప్రెడ్ చేసే అవకాశాన్ని, లోక కళ్యాణం చేయటం నాకు లోపల బాగా ఉండేది. నేను బయటికి వెళ్ళడం తక్కువ, లోక కళ్యాణం చేయాలని లోపల బాగా ఫస్ట్ నుంచి లోక కళ్యాణానికి ఉపయోగపడాలి అని బాగా ఉండేది మాస్టర్స్. ఆ లోక కళ్యాణము మనం ఇంట్లో ఉండే ఆ కాంతి స్ప్రెడ్డింగ్ ద్వారా లోక కళ్యాణం చేసుకునే అవకాశము మరి ఈ యొక్క శ్రీకాంత్ మాస్టర్ ద్వారా ఎంతో అద్భుతంగా మరి చేసుకోవడం జరుగుతుంది. ఇంట్లో కూర్చొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంత కాంతి స్ప్రెడ్డింగ్ చేసుకోవడం, మనం మరి మన కోసం మనం కాన్సన్ట్రేట్ చేస్తూ విశ్వ కళ్యాణానికే కాన్సన్ట్రేట్ చేయడం ఎంత గొప్ప అవకాశము మరి ఆ శ్రీకాంత్ సార్ ఇచ్చారు. పత్రి సార్ ఎంతో అద్భుతమైన జ్ఞానం చేసుకునే అవకాశము, ఈ యొక్క ధ్యానాన్ని అందరికీ అందించడం ఆ అవకాశాన్ని ఇచ్చారు. ఇద్దరికి ఆ యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మహావతార్ బాబాజీ గారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, సాయిరామ్ తండ్రి సాయిబాబా కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాము. మరి ఒకసారి మరి కొంతసేపు చక్రాస్ గురించి తెలుసుకుంటూ పార్టిసిపేట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో అద్భుతంగా మనలో ఆ యొక్క చక్రాసు గురించి తెలుసుకుంటూ ఆ కాంతిని స్వీకరిస్తూ ఎంతో అద్భుతంగా మనం అందరం ధ్యానంలో కూర్చున్నాము. వేలలో వేలు పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని కళ్ళు రెండు మూసుకొని సుఖాసనంలో కూర్చున్నాం మాస్టర్స్. మాస్టర్స్ అందరిని ఆహ్వానించుకున్నాం కదా, అలానే మరి మన తల మీద గోల్డెన్ ఆస్ట్రల్ కాంతి పిరమిడ్ను ఆహ్వానించుకుందాము. ఆ యొక్క గోల్డెన్ ఆస్ట్రల్ కాంతి పిరమిడ్ యొక్క ఎనర్జీ, ఆ యొక్క కాంతి మరి బ్రహ్మరంధ్రం నుంచి అద్భుతంగా ఫ్లో అవుతుంది. మొదట ఆ యొక్క కాంతి ప్రవాహము ఆ రైట్ బ్రెయిన్ మరి లెఫ్ట్ బ్రెయిన్ కి ఆ కాంతిని స్వీకరిద్దాం మాస్టర్స్. రైట్ బ్రెయిన్ కాంతి కాంతి కాంతి, అలానే లెఫ్ట్ బ్రెయిన్ కూడా ఎంతో అద్భుతమైన కాంతి కాంతి కాంతి. ఓకే మాస్టర్స్. అలానే సబ్ కాన్షియస్ మైండ్, ఆ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కూడా కాంతిని స్వీకరిద్దాము. ఉచ్ఛ్వాస నిశ్వాస, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్. ఆ రైట్ బ్రెయిన్ అంతా కాంతిమయం,
అలానే లెఫ్ట్ బ్రెయిన్ అంతా కాంతి కాంతి కాంతి. అలానే సబ్ కాన్షియస్ మైండ్ తల వెనుక భాగంలో అక్కడ కూడా అంతా కాంతి కాంతి కాంతి. అలానే మన యొక్క తల వెంట్రుకలన్నీ కాంతిమయం కాంతిమయం కాంతిమయం. ఓకే మాస్టర్స్. అలానే మన యొక్క నుదురు అంత కాంతిమయం కాంతి. అలానే మన యొక్క రైట్ ఇయర్ లెఫ్ట్ ఇయర్ మన యొక్క రెండు చెవులకు కాంతి కాంతి కాంతి. మన యొక్క కళ్ళు ఆ యొక్క రెండు కళ్ళకు కనుగుడ్లు కనురెప్పలకు కాంతి కాంతి. అలానే మన యొక్క ముక్కు ఆ యొక్క ముక్కు భాగానికి కూడా కాంతి కాంతి కాంతి. మన యొక్క పెదాలు ఆ యొక్క రెండు పెదాలకు కూడా కాంతి కాంతి. మన యొక్క దంతాలు మాస్టర్స్ ఆ యొక్క అప్పర్ జావా ఆ లోయర్ జావాకు కాంతి కాంతి. మన యొక్క నాలుకంత కాంతి కాంతి కాంతి. మన యొక్క గొంతు భాగము ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కదా, ఆ థైరాయిడ్ గ్లాండ్ గొంతు భాగం అంతా కాంతి కాంతి. ఆ యొక్క మెడ వెనుక భాగం అంతా కాంతి కాంతి. అలానే మన యొక్క చెస్ట్ భాగం మాస్టర్స్ ఆ చెస్ట్లోని హార్ట్ కాంతి కాంతి. అలానే లంగ్స్ కాంతి కాంతి. కొంచెం కిందికి వస్తే ఆ యొక్క చెస్ట్ నుంచి కిందికి వస్తే అక్కడ కూడా మరి ఆ జీర్ణాశయం మాస్టర్స్ చెస్ట్ కింద లెఫ్ట్ సైడ్ జీర్ణాశయము, చెస్ట్ కింద రైట్ సైడ్ లివర్ ఉంటుంది. ఆ యొక్క జీర్ణాశయానికి కూడా కాంతి కాంతి కాంతి. ఉచ్ఛ్వాస విశ్వాస ఉచ్ఛ్వాస విశ్వాస కాంతి శ్వాస కాంతి కాంతి. అలానే ఆ యొక్క లివర్ భాగం అంత కాంతి కాంతి కాంతి. ఆ యొక్క లివర్ రైట్ సైడ్ చెస్ట్ కింద కాంతి కాంతి. లివర్ కింది భాగంలో ఆ యొక్క గాల్ బ్లాడర్ మాస్టర్ అక్కడ కూడా కాంతిమై కాంతి కాంతి కాంతి. అలానే మరి జీర్ణాశయం కింద ప్యాంక్రియాస్ గ్లాండ్ కాంతి ప్యాంక్రియాస్ గ్లాండ్ అని అక్కడ కాంతిని స్ప్రెడ్ చేద్దాం కాంతి కాంతి కాంతి. అలానే మరి కొంచెం కిందికి వస్తే నాభి భాగం మాస్టర్స్ నాభి ఎంత అద్భుతంగా ఆ నాభి భాగానికి కూడా కాంతి కాంతి కాంతి. మనము సూక్ష్మ శరీరం చేయాలంటే ఆ నాభి దగ్గర నుంచి సిల్వర్ కార్డు ఆ సోల్కి ఆ నాభి దగ్గరికి కనెక్ట్ అయి ఉంటుంది ఎంతో అద్భుతంగా. ఆ నాభికి కూడా కాంతి కాంతి కాంతి. అలానే చిన్న ప్రేగులు మాస్టర్ ఆ నాభి కింద భాగంలో చిన్న ప్రేగులు కాంతి కాంతి. అలానే పెద్ద ప్రేగులు మాస్టర్ కాంతి కాంతి కాంతి. కొంచెం కిందికి వస్తే అక్కడ మలమూత్ర విసర్జన భాగాలకు కాంతి కాంతి కాంతి. మరి ఆ యొక్క మలమూత్ర విసర్జన భాగాల మధ్యలో మూలాధార గ్లాండ్ అక్కడ కూడా కాంతి కాంతి. ఆ మూలాధార చక్రం ఎంతో అద్భుతంగా కాంతి 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 కాంతి. అక్కడ ఉండే గోనల్ గ్లాండ్ ఓరిస్లకు కాంతి కాంతి. ఆ యొక్క మూలాధార నుంచి కొంచెం మళ్ళీ అన్ని చక్రాసు కాంతి స్ప్రెడ్ చేసుకున్న మూలాధార చక్రం నుంచి కొంచెం పైకి వస్తే నాభి కింది భాగంలో స్వాదిష్టాన చక్రం మాస్టర్ కాంతి కాంతి. ఉచ్ఛ్వాస విశ్వాస ఉచ్ఛ్వాస విశ్వాస కాంతి శ్వాస కాంతి. ఆ యొక్క మూలాధార చక్రం అంతా అద్భుతమైన కాంతి. మూలాధార టు స్వాదిష్టాన చక్రానికి అద్భుతమైన కాంతి కాంతి. ఓకే మాస్టర్స్. ఆ స్వాదిష్టాన నుంచి మణిపూరక చక్రానికి కాంతి కనెక్షన్ ఎంచుకుంటూ ఆ యొక్క మణిపూరక చక్రం మాస్టర్స్ నాభి పై భాగంలో మణిపూరక చక్రం అక్కడ కూడా కాంతి. ఉచ్ఛ్వాస
నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, శాంతి శ్వాస, శాంతి, 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 శాంతి. ఓకే మాస్టర్. మణిపూరకం నుంచి కొంచెం పైకి వస్తే అనాహత చక్ర, చెస్ట్ భాగంలో అక్కడ అనాహత చక్ర, అక్కడ కూడా అద్భుతమైన కాంతిని ఫుల్ఫిల్ చేసుకుంటూ కాంతి, శాంతి, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, కాంతి, 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 కాంతి. అక్కడ ఉండే థైమస్ గ్లాండ్ కూడా అద్భుతమైన కాంతి, కాంతి, కాంతి. ఆ యొక్క థైమస్ గ్లాండ్ అంతా కాంతి, కాంతి, కాంతి. అనాహత నుంచి మరి కొంచెం పైకి వస్తే ఆ యొక్క మెడ భాగంలో ఆ యొక్క విశుద్ధ చక్ర మాస్టర్, విశుద్ధ చక్రాకి కాంతి కనెక్షన్ ఇచ్చుకుంటూ ఆ యొక్క విశుద్ధ చక్రాకి కాంతి, 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 కాంతి. అక్కడ ఉండే థైరాయిడ్ గ్లాండ్ మరి వాయిస్ బాక్స్ కూడా కాంతి, కాంతి, కాంతి. అద్భుతమైన కాంతి ప్రసారం జరుగుతుంది. మరి ఒక్కసారి మూలాధార చక్రం అంతా కాంతి, కాంతి, స్వాదిష్టాన చక్రం అంతా కాంతి, కాంతి, మణిపూరక చక్రం అంతా కాంతి, అనాహత చక్రం అంతా కాంతి, విశుద్ధ చక్రం అంతా కాంతి. ఇప్పుడు ఆజ్ఞా చక్రానికి కాంతి కనెక్షన్ ఇచ్చుకుంటూ ఆ యొక్క కనుబొమ్మల మధ్య స్థానంలో మాస్టర్ ఆజ్ఞా చక్రాకి కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, 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 కాంతి శ్వాస, కాంతి శ్వాస. అద్భుతమైన కాంతి ప్రవాహం జరుగుతుంది ఆజ్ఞా చక్రాలో. కాంతి, కాంతి, అద్భుతమైన కాంతి, కాంతి, కాంతి. ఓకే మాస్టర్. ఆజ్ఞ టు ఆ యొక్క సహస్రార బ్రహ్మరంధ్రాకి కాంతి, కాంతి, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస. ఆ యొక్క మాడు భాగం అంటారు కదా మాస్టర్, ఆ యొక్క రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ మధ్యలో అక్కడ కూడా ఆ యొక్క శ్వాసను గమనిద్దాము. కాంతితో కూడిన శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, కాంతి, 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 కాంతి. ఎంతో అద్భుతంగా ఆ యొక్క కాంతి ప్రవాహం జరుగుతుంది మాస్టర్స్. మన ఆ యొక్క 72,000 నాడులు కాంతి, కాంతి, కాంతి. మన యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ కాంతి, కాంతి. మన యొక్క బోన్ వ్యవస్థ కాంతి, కాంతి. మన యొక్క విటమిన్ వ్యవస్థ మొత్తము కాంతిమయం, కాంతి, కాంతి. అలానే మన యొక్క 7 బాడీస్ 7 శరీరాలు కాంతి, కాంతి, కాంతి. ఓకే మాస్టర్స్. అలానే మన చుట్టూ ఒక మరి గోల్డెన్ షీల్డ్, మరి ఆ యొక్క కాంతి కవచాన్ని చుట్టూ ఏర్పాటు చేసుకున్నాము. రక్షణ కవచాన్ని మన యొక్క బాడీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడాలి, స్ట్రాంగ్గా ఏర్పడాలని మనము మాస్టర్స్ని కోరుకున్నాము. కాంతి, 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 కాంతి. ఎంత అద్భుతంగా కాంతి ప్రవాహం జరుగుతుంది మన చుట్టూ. ఆ యొక్క రక్షణ కవచం ఏర్పడింది మాస్టర్స్, స్ట్రాంగ్గా ఏర్పడాలనుకోండి. కాంతి, 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 కాంతి. మన చేతులు, కాళ్ళు, మోకాళ్ళు, అరిపాదాలు అన్ని కాంతి, 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 కాంతి. మన యొక్క చర్మం అంతా కాంతితో వెలిగిపోతుంది. మన యొక్క మొత్తం ఎంత అద్భుతమైన కాంతి దేహంగా విరాజిల్లుతున్నాము. మన యొక్క దేహం ఎంత అద్భుతంగా కాంతితో మెరిసిపోతుంది. కాంతి, 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 కాంతి. మన యొక్క వెన్నుపూస అంతా అద్భుతమైన కాంతి, కాంతి. మన బ్యాక్ చక్రస్ అంతా కాంతి, 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 కాంతి.
అద్భుతంగా ఇప్పుడు మనం ఎంతో ఆ యొక్క కాంతి దేహంతో మెరిసిపోతున్నాం కదా. మరి ఆ యొక్క కాంతిని మనం స్వీకరించాము. ఇప్పుడు ఆ లోక కళ్యాణానికి ఆ యొక్క కాంతిని స్ప్రెడ్ చేసుకున్నాం. ఎంతో అద్భుతమైన ఆ యొక్క కాంతి స్ప్రెడింగ్ మనం లోక కళ్యాణానికి, మరి మన యొక్క అద్భుతమైన ఆ యొక్క విశ్వ కళ్యాణానికి, మరి ఆ యొక్క కాంతి ఎంతో అద్భుతంగా భూమాతకు స్ప్రెడ్ చేసుకున్నాం మాస్టర్స్. ఆ యొక్క కాంతిని మరి ఆజ్ఞాచక్రం నుంచైనా లేదా రెండు అరచేతుల నుంచైనా మన యొక్క హృదయ స్థానం నుంచైనా ఆ యొక్క కాంతిని ఎంతో అద్భుతంగా స్ప్రెడ్ చేసుకున్నాము. ఎక్కడి నుంచైనా కాంతి స్ప్రెడ్ చేసుకోవచ్చు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఎంతో అద్భుతంగా కాంతి 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 ఆ యొక్క కాంతి ఎంతో అద్భుతంగా భూమాతకు స్ప్రెడ్ చేసుకున్నాము. మన ఆజ్ఞాచక్రం నుంచి అద్భుతమైన ఆ యొక్క కాంతి ప్రవాహం స్ప్రెడ్ అవుతుంది. ఆ యొక్క భూమాతకు కాంతి 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 కాంతి. ఆ యొక్క భూమి మీద ఉండే ఎంతో అద్భుతమైన చిన్న చిన్న మొక్కల దగ్గర నుంచి మరి ఆ యొక్క పెద్ద వృక్షాలన్నిటికీ అద్భుతమైన కాంతి 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 కాంతి. మరి ఆ యొక్క ఫలాలు, పండ్లు, కూరగాయలు ఎంతో అద్భుతంగా మరి ఆ పూలకు కాంతిని స్ప్రెడ్ చేసుకున్నాము. ఆ యొక్క పండ్లకు కాంతి కాంతి కాంతి. ఆ యొక్క కూరగాయలకు కాంతి కాంతి కాంతి. అలానే ఆ యొక్క వరి పంటలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాము. ఆ యొక్క వరి పంటలకు కాంతి 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 కాంతి. ఆ యొక్క వరి పంటలన్నీ కాంతిని, ఆ యొక్క వరి పంటలలో కాంతి పిరమిడ్స్ ఏర్పాటు చేద్దాము. కాంతి కాంతి. ఆ వరి పంటలలో పిరమిడ్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో అద్భుతంగా మరి ఆ యొక్క పంటలన్నీ కాంతివంతంగా అయిపోయి ఎక్కువగా దిగుబడి రావడం జరగాలని అక్కడ అన్ని కాంతి పిరమిడ్స్ హాస్టల్గా ఏర్పాటు చేద్దాము. అలానే ఫిజికల్గా కూడా కాంతి పిరమిడ్స్ ఏర్పాటు జరగాలని, ఎకరాకు 4 పిరమిడ్స్ ఏర్పాటు జరగాలని కాంతి కాంతి కాంతి. అలానే మాస్టర్స్ కీటకాలకు కాంతి కాంతి. ఆ యొక్క సరీసృపాలకు కాంతి కాంతి. ఆ యొక్క జంతు జాతికి పెంపుడు జంతువులకు కాంతి కాంతి. అలానే ఆ యొక్క ఆవులకు, గేదెలకు కాంతి కాంతి. అలానే ఆ యొక్క మేకలు, గొర్రెలకు, ఆ కోళ్లకు కాంతి కాంతి కాంతి. ఆ యొక్క జంతుజాలాలు జీవించి ఎంతో అద్భుతంగా మరి ఆనందంగా మనం ఎలాగైతే ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తున్నామో అవి అలాగే జీవించాలని, అవి భక్షించటానికి కాదు రక్షించబడటానికని వాటికి కాంతి స్ప్రెడ్ చేద్దాము. కాంతి కాంతి కాంతి. ఆ యొక్క కోళ్ళ భారాలన్నిటికీ అద్భుతమైన కాంతి కాంతి కాంతి. అలానే మరి ఆ యొక్క పక్షి జాతికి కాంతి స్ప్రెడ్ చేసుకున్నాము. ఆ పక్షి జాతి ఎంతో అద్భుతంగా మరి హాయిగా ఆ యొక్క ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. ఆ యొక్క ఆకాశంలో విహరించే ఆ యొక్క పక్షి జాతికి కాంతి కాంతి కాంతి. అలానే ఎన్నో చెట్ల మీద, పెద్ద పెద్ద చెట్ల మీద వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి ఎన్నో పక్షులు వలస వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ అద్భుతమైన కాంతి కాంతి కాంతి. ఇక్కడికి వలస వస్తూ మళ్ళీ వేరే వెళ్తూ ఉంటాయి వేరే కంట్రీస్కి. ఈ కాంతి ప్రసారం వాటి ద్వారా జరగాలని కాంతి కాంతి
కాంతి, కాంతి. ఓకే మాస్టర్స్. అలానే ఎంతో అద్భుతంగా మరి ఆ యొక్క ఇప్పుడు ఎవరైతే జన్మ తీసుకున్నారో ఆ యొక్క బేబీస్, ఇప్పుడు ఎవరైతే జన్మ తీసుకున్నారో ఈరోజు బర్త్ తీసుకున్నారో ఆ యొక్క బేబీస్ అందరికీ అద్భుతమైన కాంతి, కాంతి. వారు ఎంతో అద్భుతంగా యోగులకు జన్మనిచ్చారు ఆ యొక్క తల్లులు. ఆ తల్లులకు కూడా కాంతి, కాంతి. ఆ పిల్లలు ఎంతో అద్భుతమైన యోగులుగా మరి ధ్యానులుగా మరి కాంతిదారులుగా అవ్వాలని కాంతి, కాంతి. ఇంకా ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తున్నారో వారి యొక్క గర్భాశయాలకు కాంతి, కాంతి, కాంతి. అలానే ఆ యొక్క ప్రెగ్నెన్సీతో ఉన్న వారికి కాంతి స్ప్రెడ్ చేద్దాము. మనం ఆ యొక్క ఆజ్ఞ చక్రం నుంచి ఆ యొక్క కాంతిని ఆ యొక్క గర్భాశయాలకు అలానే గర్భిణీ స్త్రీలకు కాంతి స్ప్రెడ్ చేస్తున్నాం మాస్టర్స్. కాంతి, కాంతి. ఆ యొక్క గర్భిణీ స్త్రీలందరూ సుఖప్రసవం అవ్వాలని కాంతి, 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 కాంతి. అలానే ఇంకా మరి ఎంతో అద్భుతంగా ఆ యొక్క మరి విద్యార్థులు మాస్టర్ ఆ యొక్క నర్సరీ నుంచి ఆ యొక్క పీజీ స్టూడెంట్స్ అందరికీ అద్భుతమైన కాంతి, 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 కాంతి. వీరందరూ ఎంతో అద్భుతంగా ఆ యొక్క ధ్యానాన్ని చేసుకుంటూ వారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరిస్తున్నారు. కాంతి, కాంతి. అలానే నిరుద్యోగులు కూడా కాంతి, కాంతి. వారు కూడా ఆ యొక్క ఉద్యోగాలు లేకుండా ఉన్నందున ఆ ఉద్యోగాలు లేకపోయినా కూడా ఎంతో అద్భుతంగా ఏవైనా చిరు వ్యాపారాలు పెద్ద పెద్ద వ్యాపారాల్లో రాణిస్తూ మరి ఎంతో అద్భుతంగా ఈ యొక్క ధ్యానంలోకి వస్తున్నారని కాంతి, కాంతి, కాంతి. అలానే ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగం వారంతా కాంతిమయం, కాంతి. ఫ్రీ టైంలో ఆ యొక్క ధ్యానం చేసుకుంటున్నారని కాంతి, కాంతి, కాంతి. మీరందరూ కాంతిదారులుగా అయ్యారని కాంతి. ఆ సాఫ్ట్వేర్ రంగం వారందరికీ కాంతి, కాంతి. అలానే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులందరికీ కాంతి, కాంతి. వారంతా కాంతిమయం ధ్యానమయం అయ్యారని అలానే యొక్క రాజకీయ నాయకులకు కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. రాజకీయ నాయకులు కాంతి, కాంతి. వీరంతా ధ్యానులుగా అయ్యారని కాంతి. ఈ యొక్క వీరందరూ ధ్యానులుగా అయ్యారు. అలానే వీరు ధ్యానులుగా అవటం ద్వారా ఈ యొక్క అద్భుతమైన ధ్యానం గురించి అందరికీ అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారని కాంతి, 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 కాంతి. దీని ద్వారా ధ్యానం అనేది అంతా స్ప్రెడ్ అవుతుంది మాస్టర్. కాంతి, కాంతి. పాంప్లెంట్ల రూపంలో మరి అంతా స్ప్రెడ్ చేయించాలని కాంతి, కాంతి. అలానే ఎన్నో రకాలుగా ఎంతోమంది మరి హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు అనారోగ్యంతో. ఆ హాస్పిటల్స్ అన్నిటికీ కాంతి పిరమిడ్స్ పెడతాము. కాంతి, కాంతి. ఈ యొక్క డాక్టర్స్ అందరూ వారు కూడా ఎంతో అద్భుతంగా మరి వైద్యం చేస్తూ అలానే ఆ యొక్క ధ్యానంలోకి రావాలని ధ్యానంలోకి వచ్చిన ఆ డాక్టర్స్ అందరూ మరి వచ్చిన పేషెంట్స్కి ధ్యానం గురించి అవగాహన కాంతి, కాంతి, కాంతి. ఆ అవగాహన ద్వారా వాళ్ళ యొక్క హెల్త్ ప్రాబ్లమ్ని వాళ్ళే క్లియర్ చేసుకుంటున్నారు. కాంతి, కాంతి, కాంతి. అలానే
మరి ఆ యొక్క పోలీస్ స్టేషన్లకు కాంతి కాంతి పిరమిడ్స్ వెళ్తాము. పోలీస్ స్టేషన్లకు, హాస్పిటల్స్కు కాంతి పిరమిడ్స్ వెళ్తాం. అలానే ఆ యొక్క కోర్టులకు కూడా కాంతి పిరమిడ్స్ వెళ్తాము. కాంతి పోలీసులకు కాంతి, జడ్జిలకు కాంతి, లాయర్లకు కాంతి కాంతి, అక్కడ వర్క్ చేసే వారందరికీ అద్భుతమైన కాంతి కాంతి కాంతి. ఎంతో అద్భుతంగా మరి ఆ యొక్క విడాకుల కోసం ఎంతో మంది ఆ కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. వారందరి యొక్క విడాకులు రద్దు అవ్వాలని, భార్యాభర్త పిల్లలందరూ కలిసిమెలిసి ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా జీవించాలని కాంతి కాంతి. ఆ యొక్క వృద్ధాశ్రమాలకు కాంతి కాంతి, అనాథ శరణాలయాలకు కాంతి కాంతి. ఓకే మాస్టర్స్, అలానే ఈ యొక్క టీవీ ఛానల్స్, ఎన్నో రకాలుగా టీవీ ఛానల్స్లో మరి ఆ యొక్క సీరియల్స్ అని, అలానే మరి ఎన్నో రకాలుగా ఆ యొక్క రాజకీయాలు, ఎలక్షన్స్ అప్పుడు ఎన్నో రకాలుగా ఆ రాజకీయ నాయకుల్లో ఎన్నో రకాలుగా వాగ్విదాలు అవి జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క టీవీ ఛానల్స్ అన్నిటికీ ఒకసారి కాంతి స్ప్రెడ్ చేద్దాము. అలానే ఆ న్యూస్ కూడా, అవసరం లేని న్యూస్ కూడా వేస్తూ ఉంటారు. అలానే మరి వాటి వలన మరి ఎంతో జనాలకు ఆటంకం కలుగుతూ ఉంటుంది. అలా కాకుండా ధ్యానానికి సంబంధించినవే ఆ న్యూస్ ఛానల్స్లో రావాలి. అలానే మరి టీవీ సీరియల్స్ కాకుండా భక్తికి సంబంధించిన, జ్ఞానానికి సంబంధించిన, ఆధ్యాత్మికతకు సంబంధించినవే రావాలని కాంతి కాంతి. పిఎంసి ఛానల్కు కాంతి కాంతి. అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారందరికీ అద్భుతమైన కాంతి 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 కాంతి. అలానే మరి ఆ యొక్క సినీ రంగం వారికి కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు, చిన్న చిన్న మరి కళాకారుల దగ్గర నుంచి, చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద పెద్ద కళాకారులకు మరి ఆ యొక్క వారందరికీ కాంతి కాంతి కాంతి. అందరూ అద్భుతమైన ఆ యొక్క ధ్యానంలోకి వచ్చారు. వారు కూడా ధ్యానాన్ని చేసుకుంటున్నారు. కాంతి 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 కాంతి. వ్యాపారస్తుల్లో కూడా కాంతి స్ప్రెడ్ చేసుకున్నాము. చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తులందరికీ కాంతి కాంతి. ఎంతో అద్భుతంగా మీరందరూ ధ్యానం, ఈ టైంలో ధ్యానంలోకి వచ్చారు, ధ్యానం చేసుకుంటున్నారు. ఎంతో అద్భుతమైన ఆ యొక్క జ్ఞానాన్ని మీరందరూ ఆ యొక్క మరి ఆ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి, చిన్న చిన్న షాపుల దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపులు, పెద్ద పెద్ద పరిశ్రమలు, వాళ్ళందరూ ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటూ అందరికీ ఆ జ్ఞానాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. కాంతి కాంతి కాంతి. అలానే అన్ని దేశాలకు కాంతి పిరమిడ్స్ వేద్దాం మాస్టర్స్. ప్రతి దేశంలోని ఆ యొక్క పెద్ద పెద్ద కాంతి పిరమిడ్స్ వేసేద్దాము. మన ఇండియా దగ్గర నుంచి, ఇటలీ, మరి ఇజ్రాయెల్, దుబాయ్, కెనడా, మరి ఆఫ్ఘనిస్తాన్, ప్రతి కంట్రీ మీద ఆ యొక్క కాంతి పిరమిడ్ హాస్టల్గా మనం ఏర్పాటు చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి. ఆ యొక్క కాంతి పిరమిడ్ ఎనర్జీ ప్రతి దేశంలో ఫ్లో అవుతూ ఉండాలి అని కాంతి కాంతి. ప్రతి ఒక్కరూ ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతిదారులు కావాలి. మరి మరి పత్రిసారి యొక్క లక్ష్యం ధ్యాన జగత్, శాకాహార జగత్, కాంతి జగత్ అంతా మరి అయి తీరాలని కాంతి కాంతి కాంతి. ధ్యాన జగత్, శాకాహార జగత్, మరి పిరమిడ్ జగత్, అలానే మరి శ్రీకాంత్ సార్ గారి యొక్క లక్ష్యం కాంతి జగత్. ఆ యొక్క లక్ష్యం మొత్తం అద్భుతంగా నెరవేరుతుంది. కాంతి కాంతి. అందరూ ధ్యానంలో కూర్చున్నారు. కడుపులో ఉన్న బేబీస్ దగ్గర నుంచి వృద్ధులందరూ ఎంతో అద్భుతంగా
ఆ యొక్క యోగులు, మునులు, ఋషులు వారందరి యొక్క ఎనర్జీస్ భూమి మీద స్ప్రెడ్ అవుతున్నాయి. కాంతి భూమి మీద ఆ హిమాలయాల్లో ఉండే యోగులు, మునులు, ఋషులు, అలానే ఆ యొక్క పైలోక మాస్టర్స్, నక్షత్రలోక మాస్టర్స్, అలానే కాంతిలోక మాస్టర్స్, ఆ యొక్క ఎనర్జీస్ అన్ని భూమి మీదకి స్ప్రెడ్ అవుతుంది. ఎంతో అద్భుతంగా కడుపులో ఉన్న బేబీ దగ్గర నుంచి వృద్ధులందరికీ ఆ యొక్క ఎనర్జీస్ ఎంతో అద్భుతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. కాంతి 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 భూమంతా ఎంతో అద్భుతంగా కాంతివంతంగా మెరిసిపోతుంది. ఆ యొక్క భూమాతకి ఒకసారి కాంతి స్ప్రెడ్ చేసుకున్నాం. మొత్తం కాంతితో మెరిసిపోతుంది మాస్టర్స్. కాంతి కాంతి ఆ యొక్క ప్రకృతి మాత కూడా కాంతి 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 ఆ యొక్క భూమాత, ప్రకృతి మాత యొక్క ఎనర్జీస్ మనం అందరిలో స్ప్రెడ్ అవ్వాలని, ఆ యొక్క చైతన్యం ప్రతి ఒక్కరిలో స్ప్రెడ్ అవ్వాలని కాంతి 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 ఈ యొక్క అద్భుతంగా మరి భూమంతా ధ్యాన జగత్, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తు, కాంతి జగత్తు ఎంత అద్భుతంగా మరి అయ్యింది. ఎంత కాంతిమయమైపోయింది, ధ్యానమయమైపోయింది. ప్రతి ఒక్క కట్టడము పిరమిడ్ కట్టడం అయిపోయింది మాస్టర్. చిన్న చిన్న కట్టడాల దగ్గర నుంచి ఆ యొక్క పెద్ద పెద్ద కట్టడాల వరకు అంతా ఆ యొక్క పిరమిడ్ కట్టడాలు, మరి ఆ యొక్క కట్టడాలు అలానే మెర్కాబా కట్టడాలతోని మొత్తం అయ్యాయని కాంతి కాంతి భూమి అంటేనే ఒక గొప్ప ఆధ్యాత్మిక నిలయం. కాంతి అందరూ తెలుసుకున్నారు. కాంతి ఎంతో ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తున్నారు ప్రతి ఒక్కరు హ్యాపీగా. కాంతి 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 వర్షం కురుస్తుంది మాస్టర్. భూమి అంతా కాంతితో నిండిపోయింది. కాంతి 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 కాంతి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ భక్తిజీ గారికి, మహాపర్ బాబాజీ గారికి, శ్రీకాంత్ సార్కి, ఇంతతోటి ఆడుతున్నారు. నాకు అవకాశం ఇచ్చిన మేడంకి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే మేడం మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మాస్టర్స్. లవ్ యూ సో మచ్. అందరికీ మీకు కూడా నల్లి గారు జాయిన్ అవుతున్నారా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నేను చూసుకోలేదు మధ్యలో. ఏమైంది? మేడం ఎగ్జిట్ అయిపోయారా? ఉన్నారా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ జర్నీ చాలా బాగుంది మేడం. మీ మెడిటేషన్ జర్నీ మీరు చెప్తుంటే సగం వరకు విన్నాను. తర్వాత నాకు ఆఫీస్కి ఆలోచన చేయలేకపోయాను. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ అస్ దట్ ఎక్స్పీరియన్స్. ఐ విల్ అప్లోడ్ దట్ వీడియో అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మెడిటేషన్ మాత్రం చాలా బాగుందండి. మీరు అసలు కాంతి కాంతి అంటుంటే అసలు చాలా ఎనర్జీస్ వచ్చేసాయి. కాకపోతే మధ్యలో మళ్ళీ నేను ఎండలో డివేట్ అయ్యాను. మీరు వస్తూ ఉండండి. మా జూమ్లోకి మిమ్మల్ని యాడ్ చేస్తాను. మీకు వీలైనప్పుడల్లా వస్తూ ఉండండి. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ పద్మజ మేడం. మెడిటేషన్ చాలా బాగుందండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మళ్ళీ చెప్పినట్లు నేను కొంచెం లేట్ జాయిన్ అయ్యాను. దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఫుల్ వింటాను. థ్యాంక్ యూ అండి. మనకి ఇప్పుడు బుక్ రీడింగ్ సెషన్ శారదా మేడం వచ్చారండి. శారదా మేడము మనకి లాస్ట్ వీక్ 2 వీక్స్ నుంచి చదువుతున్నారు ఈ కొత్త బుక్. ఒక్క నిమిషం.
నమస్తే మేడం. నవవిధ స్వేచ్ఛ సౌరభాలు బుక్ చదువుతున్నారు శర్మ మేడం. విల్ కంటిన్యూ దట్ సెషన్ మేడం. మీరు మ్యూట్ చేసుకోలేదండి. అన్మ్యూట్ చేసుకోలేదు. మ్యూట్లో ఉన్నారు. హలో. హాయ్ అమ్మా, వినిపిస్తుందమ్మా ఇప్పుడు? ఓకే మేడం. ఓకే. ఒక 10 minutes ధ్యానం చేసుకుందాము.